హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ కిచెన్. ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు ఎగ్ మ్యాగీ చేయబోతున్నాం. ఈ ఎగ్ మ్యాగీకి ముందుగా ఒక పాత్ర తీసుకుని వాటర్ పోసుకొని హాఫ్ దాకా మంచి హీట్ చేసుకున్న తర్వాత ఈ మ్యాగీ అనేది వేసుకోండి. ఫ్రెండ్స్, ఈ ఎగ్ మ్యాగీ ముందుగా మ్యాగీ అనేది బాయిల్ కుక్ చేసుకోవాలి మంచిగా. పక్కనే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది మంచి హీట్ అయిన ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న ఒక 2 పచ్చిమిర్చి అండి ఇలా సన్నగా తరుక్కోవాలి. ఇలా సన్నగా తరుక్కొని ఇలా మనం ఫ్రై చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా ఫ్రై చేసుకుంటూ మన ఈ ఎగ్ మ్యాగీకి నేను 3 eggs తీసుకుంటున్నాను. నేను తీసుకునే క్వాంటిటీకి ఈ 3 eggs అనేవి సరిపోతాయి. మీకు ఎగ్ ఎక్కువ ఇష్టపడితే ఇక 2 or 1 egg అనేది ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే చిన్నపిల్లలు కొంతమంది ఎగ్ ఎక్కువగా తింటారు కాబట్టి అది మీరు ప్రిఫర్ చేయండి. నేనైతే ఈ క్వాంటిటీకి 3 eggs సరిపోతాయి. 3 eggs ఇలా బ్రేక్ చేసుకొని ఈ సాల్ట్ అనేది ఈ టైంలో వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఎగ్ మనం తినేటప్పుడు లైట్గా కొంచెం సాల్ట్ యూజ్ చేసుకోండి. ఈ టైంలో సాల్ట్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా పలుకులుగా వస్తుంటే చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకుంటూ మనం పక్కనే కుక్ అవుతున్న మ్యాగీని చూడాలి. ఎందుకంటే మ్యాగీని ఎక్కువ కుక్ అవ్వకూడదు, అప్పుడే ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఇలా కుక్ అవుతున్న మ్యాగీని మనం చూసుకుంటూ హ్యాండ్తో టచ్ చేసి చూడండి, ఎందుకంటే ఎంతవరకు ఉడికిందో మాకు అర్థమవుతుంది. అలా మంచిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ కంటెంట్ ఉండకూడదండి. వాటర్ నన్ను వంచేసుకోండి. మీరు పూర్తిగా వాటర్ నన్ను తీసుకున్న తర్వాత ఈ మ్యాగీని పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఎగ్ బాయిల్ అనేది చేసుకోవాలి. ఇలా ఎగ్ అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, మీడియం ఫ్లేమ్లో కంపల్సరీ ఉంచుకోమని చెప్పి మీడియం ఫ్లేమ్లోనే ఇది రెసిపీ కుక్ చేయాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉండగానే మనం ముందుగా బాయిల్ చేసుకున్న మ్యాగీని తీసుకొని ఇలా మ్యాగీ వాటర్ కంటెంట్ ఉండకూడదండి, ఎందుకంటే అప్పుడే మ్యాగీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ మ్యాగీలోకి మనం ఎటువంటి కారం యూజ్ చేయొద్దండి, ఎందుకంటే కారం అవసరం లేదు. ఈ మ్యాగీలోకి మ్యాగీ మసాలా వస్తుంది కదా, ఆ మ్యాగీ మసాలా యూజ్ చేస్తే సరిపోతుంది. మనం ఇష్టపడే వాళ్ళంటే చివరిగా గరం మసాలా అనేది హోమ్ మేడ్గా ప్రిపేర్ చేసుకుంటే చెక్క, మొగ్గ, యాలకులు, ఇలా ధనియాలు అన్నీ ఫ్రై చేసుకొని మసాలా అనేది ఉంటే చివరిలో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మేమైతే మా ఇంట్లో ఎప్పుడు ఉంటుంది కాబట్టి అది నేను లాస్ట్లో చెప్తాను ఎంత వేసుకోవాలనేది, అదే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం మ్యాగీ ఇలా వేసుకున్న తర్వాత సాల్ట్ అనేది కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ ముందు వేసుకున్న అది ఎగ్లోకి సరిపోతుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు సాల్ట్ తక్కువ తినే వాళ్ళైతే 1 time వేసుకోండి. ఇలా కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ముందుగా చెప్పే కదా ఆ మ్యాగీ మసాలా, నేను తీసుకున్న క్వాంటిటీకి 3 మ్యాగీ మసాలా సరిపోతాయండి. ఎందుకంటే మనం ఎంతైతే మ్యాగీ తీసుకుంటామో అంతైతే ఆ మసాలా యూజ్ చేయాలి, ఎక్కువ కూడా అవసరం లేదు. ఆ టేస్ట్కి ఆ క్వాంటిటీకి సరిపోతుంది. ఇలా మ్యాగీ మసాలా తీసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే జస్ట్ 5 minutesలో అయిపోతుంది. మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ స్నాక్స్ అడిగినప్పుడు కానీ ఈ మ్యాగీని ప్రిఫర్ చేయండి. రెగ్యులర్ మ్యాగీ కాకుండా ఈ మ్యాగీ తింటే నెక్స్ట్ మిమ్మల్ని మళ్ళీ చేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. ఈ మ్యాగీ అంత బాగుంటుంది. నేను చెప్పినట్టు ఫాలో అయితే చాలా చాలా చక్కగా వస్తుంది ఈ రెసిపీ అనేది. ఇలా 3 మసాలా ప్యాకెట్ తీసుకోండి. ఈ క్వాంటిటీకి మీరు 1 ప్యాకెట్ చేసుకున్నప్పుడు ఆ ఒక్క మసాలా ప్యాకెట్ సరిపోతుందండి. ఎటువంటి కారం కూడా మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మంచిగానే మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే మంచిగా మిక్స్ అవ్వాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మిక్స్ చేసుకొని మ్యాగీ అనేది ఆ మసాలా మొత్తం మ్యాగీ పడుతుంది, అప్పుడే టేస్ట్ వస్తుంది. ఇలా మ్యాగీ మంచిగా మిక్స్ చేసుకుంటూ కొంచెం కొత్తిమీర తరిగి పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పే కదా ఇందాక గరం మసాలా అని, నేనైతే అలా కొంచెం ఒక 1/2 tablespoon గరం మసాలా యూజ్ చేస్తాను. ఎందుకంటే మనం ఎటువంటి కారం యూజ్ చేయట్లేదంటే స్పైసీనెస్ మంచి టేస్ట్ కోసం చాలా చాలా బాగుంటుంది. ధనియాలు, గరం మసాలా అన్నీ యూజ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసేయండి. పేస్ట్ చాలా బాగుంటుంది. ఆ గరం మసాలా అనేది కొంచెం యూజ్ చేసుకోవటం వల్ల టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ టైంలో ఒక 1/2 tablespoon గరం మసాలాని యూజ్ చేసేయండి. అదే నేను చెప్పినట్టు ప్రిపేర్ చేసుకొని మ్యాక్సిమం ఇంట్లో ఉన్న మసాలా యూజ్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే టేస్ట్గా ఉంటుంది. మనం ముందుగా చెప్పినట్టు కొంచెం కొత్తిమీర తరిగి పెట్టుకొని ఈ టైంలో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక ప్లేట్లోకి ఆనియన్స్ అనేది స్లైస్ కట్ చేసుకోండి. చిన్న స్లైస్ కట్ చేసుకొని ఆనియన్తో సర్వ్ చేసుకొని తింటే ఉంటుందండి. ఈ ఎగ్ మ్యాగీ చాలా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసినాక కంపల్సరీగా అయితే కింద కామెంట్ చేయండి. చాలా ఈజీ ప్రాసెస్, 5 minutesలో అయిపోతుంది. ఇలా ప్లేట్లో తీసుకొని మన ఆనియన్స్తో సర్వ్ చేసుకొని ఈ ఎగ్ మ్యాగీ తింటే ఉంటుందండి. అసలు నూడిల్స్ కూడా రెండోసారి మన షాప్ దగ్గరికి వెళ్దాం, హోమ్ మేడ్గా మన ఇంట్లో చేసుకొని తినొచ్చు. నూడిల్స్ కన్నా సూపర్గా ఉంటుంది.